సరే చేయండి, చేసినా నాకు చెప్పండి. అయిపోయిన తర్వాత చెప్పడం నేను కొత్తలో వెళ్తాను. అయినా చేశాను. కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి నాకు చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ చేయండి, ఫాస్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్కడ తర్వాత ఫార్మ్స్ టేబుల్స్ మాట్లాడుతున్నాం. ఇలా మనకి ఏం కదా, ఇప్పుడు టేబుల్స్ ఫార్మ్స్ మాట్లాడుతున్నాం. ఏనా ఫార్మ్స్, ఫార్మ్స్ ఏంటి ఎలా తెలుసా? ఫార్మ్
ఫామ్ ఫామ్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు గూగుల్ ఫామ్స్ చేసిన గూగుల్ ఫామ్స్ అక్కడ నేమ్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని అడుగుతున్నా ఈ రోజు మీ సొంతంగా మీ అందరికి మీరే ఒక ఫామ్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఏనా మీ అందరికి మీరే సొంతంగా ఒక ఫామ్ క్రియేట్ చేయొచ్చు. ఇంకేముంటాయి తెలుసా? పైన నేమ్ వస్తుందా? పైన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా అడుగుతా అవన్నీ లేబుల్స్. ఏనా అవన్నీ ఏంటి? లేబుల్. మళ్ళీ నీకు ఒక బాక్స్ వస్తుందా? ఎంటీ టెక్స్ట్ వస్తుందా? అది ఇన్పుట్. అదేంటన్నా? ఇన్పుట్ రాసుకో. ఫార్మ్స్. ఫార్మ్స్ లో నెంబర్ 1 లేబుల్, నెంబర్ 2 ఇన్పుట్. ఏంటన్నా? 1 క్రియేట్ చేయండి. దీనిలోనే క్రియేట్ చేసుకోకండి, మీరు కస్టమ్ క్రియేట్ చేసుకోండి. ఫామ్ ఇంకోటి ఇక్కడ నేను ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చింది ఇక్కడ చూడండి. ఒకసారి లేబుల్ ఏనా జస్ట్ ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రాసి. ఇక్కడ ఫస్ట్ లేబుల్ అని రాయండి. లేబుల్ లేబుల్ లో నేమ్ అని రాయండి. నేమ్ ఏనా లేబుల్ లో నేమ్. తర్వాత ఇన్పుట్. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఒకసారి మంచి ఇదిగో ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ అంటే మనం రన్ చేస్తా ఉండదు. కంట్రోల్ ఎస్ చేయాలి. ఇలాగా డాట్ అనేది ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. కంట్రోల్ ప్లస్ ఎస్ చేయాలి. సేవ్ చేసి అప్పుడు రన్ చేయాలి. ఇప్పుడు రన్ చేయి. కింద రానా ఇక్కడ వచ్చిందా లేబుల్ వచ్చిందా? దీనిలో ఇన్పుట్ డేటా. ఇప్పుడు ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ అని రాయాలి. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రాస్తే టెక్స్ట్ వస్తుంది. టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని రాసామో నీకు డాట్స్ వస్తాయి. ఏమవుతాయి? టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ రాస్తే డాట్స్ వస్తాయి. రాయన టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ ఆటోమేటిక్ ఎన్ని వచ్చేస్తున్నానా చూడండి. ప్లేస్ హోల్డర్ అంటే అర్థం ఏంటంటే మీకు ఇంత ముందు బాక్స్ లో ఎంటర్ ఎవరు నేమ్, ఎంటర్ ఎవరు పాస్వర్డ్, ఎంటర్ ఎవరు ఇలా కనబడే కదా ఏమా అది ప్లేస్ హోల్డర్ ఉపయోగం. రాయన ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ క్లాస్ నేమ్ ప్లేస్ హోల్డర్ అని రాసి అలా ఉంటాను. కొంచెం బ్యాక్ కొంచెం ఓవర్ తెలుపు. ఇక్కడ రిక్వైర్డ్ ఉంది కదా, ఈ రిక్వైర్డ్ వల్ల అర్థం ఏంటంటే ఇంతకుముందు నేను ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు రిక్వైర్డ్ అని అడిగేదా? అడిగేదా? అది ఎక్కడి నుండి వచ్చేది? ఈ రిక్వైర్డ్ వల్ల. ఎక్కడ ఉండాలా? ఈ రిక్వైర్డ్ వల్ల. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ రాసాం? నెక్స్ట్ లేబుల్ నేమ్ రాసాం కదా, లేబుల్ పాస్వర్డ్ అని ఇవ్వండి. లేబుల్ పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇవ్వండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్ అది ఇన్పుట్ దగ్గర టైప్ టెక్స్ట్ ఇచ్చాడు కదా, ఈసారి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయింది. లేబుల్ రాశారు కదా, ఒకసారి స్లో అవుతుంది. ఇదిరా అవును. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇవ్వాలి. ఒకసారి ఇన్పుట్ దగ్గర మనం కరెక్ట్గా చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ప్లేస్ హోల్డర్ దగ్గర ఎంటర్ ఎవరు నేమ్ రిక్వైర్డ్ ఇలా రాయండి. ఇన్పుట్ ని ఒకసారి రాయండి అందులో.
ఒకసారి మొత్తం లేబుల్ వచ్చి లేబుల్ ఈక్వల్ నుంచి ఇంపుట్ కూడా తీసేయండి ఒకసారి అందులో లేబుల్ ఈక్వల్ నేమ్ అక్కడ దాకా రాసారా పాస్వర్డ్ ఇంపుట్ టైప్ అది కూడా తీసేయండి జస్ట్ నేమ్ లేబుల్ ఈక్వల్ నేమ్ అందులో మంచి గూగుల్ ఇద్దరు కోడ్ మాత్రం అందరూ ఇక్కడ దాకా రాస్తారా లేబుల్ ఈక్వల్ నేమ్ అందరూ రాస్తారా అందరూ ఎస్ఆ అందరూ రాస్తున్నారా ఇప్పుడు ఇన్పుట్ ఆయన జస్ట్ ఓన్లీ ఇన్పుట్ మొత్తం రాయండి ఇన్పుట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రాయండి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఇక్కడ నేమ్ ఎంత వచ్చింది లేబుల్ లో నేమ్ కదా అందులో నేమ్ ఈక్వల్ టు నేమ్ అయింది అదే పాస్వర్డ్ నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అవుతుంది ఏమన్నా నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అదే ఈమెయిల్ అన్నాకో నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అవుతుంది నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ తర్వాత ప్లేస్ ఆర్డర్ మీరు ఎట్లా రాస్తారు కదా బాక్స్ కదా అదంతా కూడా ప్లేస్ ఆర్డర్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ నేమ్ లాస్ట్ అండ్ పర్మనెంట్ ఇస్ రిక్వైర్డ్ ఏనా రిక్వైర్డ్ ఓకేనా రైట్ ఒక రైట్ అందరూ రాయండి yes calculation yes calculation open నెక్స్ట్ ఇప్పుడు ఈసారి లేబుల్ ఈక్వల్ పాస్వర్డ్ ఎంత లేబుల్ పాస్వర్డ్ లేబుల్ ఈక్వల్ లేబుల్ లో పాస్వర్డ్ అని రాయండి పాస్వర్డ్ మా స్క్రీన్ మా స్క్రీన్ అంతా కూడా ఫుల్ గా పెట్టుకోవాలి ఇప్పుడు లేబుల్ ఈక్వల్ పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ నేమ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది నేమ్ ఈక్వల్ ఏమన్నా పాస్వర్డ్ నెక్స్ట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ప్లేస్ ఆర్డర్ లో ఇప్పుడు ఒక్కసారి మంచిగా ఇలా పెట్టి మంచి కంట్రోల్ చేసి మంచి సి ఇప్పుడు ఇక్కడ చూసారా నేమ్ పాస్వర్డ్ నేమ్ టెక్స్ట్ బాక్స్ వచ్చింది పాస్వర్డ్ కి టెక్స్ట్ బాక్స్ వచ్చింది కానీ నాకు ఈ పాస్వర్డ్ ఇక్కడ ఉండకూడదు కింద లైన్ లో రావాలి న్యూ లైన్ లోకి ఎట్లా బ్రేక్ ట్యాగ్ వాడాలి ఏ ట్యాగ్ బ్రేక్ ట్యాగ్ బిఆర్ కోడింగ్ పర్పస్ లో బిఆర్ రాస్తే ఓకే
When going to the server page, server లో వెళ్ళినప్పుడు స్లాష్ ఉండాలి. ఏముండాలి? స్లాష్ br / ఉండాలి. ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఏనా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ br/ పెట్టినా. When going to the server side వెళ్ళినప్పుడు ఈ స్లాష్ ఉంటేనే రన్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్ లో సర్వర్స్ ని క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ కి కొన్ని కంపెనీస్ లో వెళ్ళినప్పుడు సర్వర్ లో br ట్యాగ్ స్లాష్ లేకపోతే ఉండదు. ఎప్పుడైనా ఏదైనా .NET C# లాంగ్వేజ్ వాడినప్పుడు ఓకేనా. ఏదైనా ఫ్యూచర్ లో అడ్వాన్స్ గా ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి కూడా ఈ లేబుల్ కి ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్పుట్ తర్వాత నీకు కావాలని బ్రేక్ ఇక్కడ రాయాలి. లేదు లేబుల్ కూడా బ్రేక్ కావాలనుకో ఈ లేబుల్ దగ్గర రాసే బ్రేక్ లేబుల్ దగ్గర రాసే బ్రేక్ ఒకసారి మంచి చూడా ఇప్పుడు ఏమైంది ఇక్కడ బ్రేక్ ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బాక్స్ కిందకి వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ టెక్స్ట్ బాక్స్ కిందకి వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇచ్చాము ఈ టెక్స్ట్ బాక్స్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. టైప్ టెక్స్ట్ అర్థమైందా? టైప్ పాస్వర్డ్ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ డ్రాప్ డౌన్ బటన్స్ తెలుసా? ఎప్పుడైనా మీరు ఒక లిస్ట్ చూసారా? లిస్ట్ చాయిస్ వస్తుంది కదా, డ్రాప్ డౌన్ బటన్స్ ఉంటాయి కదా, తెలుసా లేదా? డ్రాప్ డౌన్ బటన్స్ చూసారా? డ్రాప్ డౌన్ బటన్స్ ఇప్పుడు అది చేద్దాం. ఓకేనా. లేబుల్ కామన్ సెలెక్ట్ ఏదైనా సెలెక్ట్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ ఓపెన్ ట్యాగ్ సెలెక్ట్ క్లోజ్ ట్యాగ్ ఆప్షన్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ రాయాలి. రాసిన చూడండి లేబుల్ రాయాలి. ఫస్ట్ లేబుల్ స్టేట్ రాద్దాం. స్టేట్ మనకన్నా కదా స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, మీకు తెలిసిన ఇంకేనా స్టేట్లు ఉన్నాయంటే రాసుకోండి. మొత్తం 20 స్టేట్లు. లేబుల్ స్టేట్స్ రాయాలి. స్టేట్స్ ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ రాసి సెలెక్ట్ ఫైల్ నేమ్ ఎప్పుడు index.html లేదంటే ఏదైనా మీరు రాసుకున్నారో పెట్టుకోవాలి. .html అంటే ఇది HTML ఫైల్ కాబట్టి ఓకేనా. అర్థమవుతుందా? .html ఎందుకు ఇది HTML ఫైల్ కాబట్టి అదే CSS అనుకో .css రాయాలి. ఓకేనా. ఇప్పుడు లేబుల్ రాసాం కదా, సెలెక్ట్ దగ్గర అనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ రాయండి. ఆప్షన్స్ రాసి ఇక్కడ మీకు కావాల్సిన స్టేట్ రాసుకో. అది ఆల్రెడీ ఇచ్చాను వర్క్. నేను ఈ ఆప్షన్స్ పైన కూడా రాస్తా. సరిపోతుంది. ఈ ఆప్షన్స్ పైన ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వాల్యూ కరెక్ట్ ఇచ్చింది కదా, వాల్యూ ఇక్కడ ఈ కంటెంట్ దగ్గర
సెలెక్ట్ స్టేట్ అని రాస్తా. నేను రాస్తా సెలెక్ట్ స్టేట్. ఎందుకు ఆప్షన్ దగ్గర ప్లేస్ ఆర్డర్ వచ్చేది, ఆప్షన్ దగ్గర ఏం వచ్చేది ప్లేస్ ఆర్డర్ వచ్చేది. అందుకే నువ్వు సపరేట్ ఆప్షన్ రాసుకోవాలి ముందుగానే. ఇప్పుడు రన్ చేసి ఉన్నానా, రన్ చేయండి. చూడు వచ్చినాయా, వచ్చినాయా సెలెక్ట్ స్టేట్స్. ఇదే డ్రాప్ డౌన్ బటన్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకి టెక్స్ట్ ఏరియా ఉంటుందా, రాయండి రాయండి రాయండి, చేయండి చేయండి. డ్రాప్ డౌన్ బటన్ అందరికి డ్రాప్ డౌన్ బటన్, డ్రాప్ డౌన్ బటన్ అందరికి అయిందా, వర్కౌట్ అవుతుందా. చెప్పించారు నెక్స్ట్ ఏరియా వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు అడ్రస్ ఇవ్వాలనుకున్నాను, అడ్రస్ ఏంటి, అడ్రస్ రాయండి అన్న, పళ్ళ పక్కనే రాయండి రాయండి. జూమ్ లో చేస్తున్నారు మన కామెంట్ సెక్షన్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జూమ్ లో ఉన్న వాళ్ళు, జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తున్నాను. ఆడియో క్లియర్ క్లియర్ పెట్టండి మెసేజ్. ఓకే, అందరికి కంప్లీట్ అయిందా, డ్రాప్ డౌన్ బటన్ అందరికి కంప్లీట్ అయిందా. Try to maintain unique space in our website. Okay.
ఇప్పుడు నాకు 10 మినిట్స్ బ్యాగ్ అంటే ఏంటి, క్లాస్ అంటే నేమ్ అంటే వచ్చినప్పుడు చెప్పేస్తాను. వెయిట్ చేయండి. నేమ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి చెప్తా. వెయిట్ చేయండి. జస్ట్ నాకు ఒక హాఫ్ అవర్ టైం అంటే చెప్తా, క్లీన్ చేస్తా. నేమ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి నేను చెప్తా. ఇప్పుడు అడ్రస్ ఇస్తామా, అడ్రస్ అడ్రస్ ఇచ్చినప్పుడు పెద్ద బాక్స్ వస్తా, పెద్ద బాక్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ రాయించిన దానిలో ఆ, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. లేబుల్ రాయి, లేబుల్ లేబుల్ అడ్రస్ పెట్టానా, ఇక్కడ సెలెక్ట్ తర్వాత రాసుకోండి. సెలెక్ట్ తర్వాత లేబుల్, సెలెక్ట్ తర్వాత లేబుల్, లేబుల్ ఇచ్చి అడ్రస్ అనేవాడి అడ్రస్. ఇప్పుడు టెక్స్ట్ ఏరియా, నౌ గివ్ ఇట్ ద టెక్స్ట్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఇచ్చాం కదా, ఇక్కడ ఇన్పుట్ ప్లేస్ లో టెక్స్ట్ ఏరియా అనేవాడి ఇన్పుట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా చూడండి టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా తీసుకుని రో రోజు కామన్ సైజ్ ఇవ్వాలి. ఏమివ్వాలి, రోజు కామన్ సైజ్. అడ్వాంటేజెస్ వాడుకోవాలి. ఇప్పుడు కూడా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అయితే ఓల్డ్ మోడల్. when coming to the HTML5 లో వచ్చేటప్పటికి టెక్స్ట్ ఏరియా ఒకటి వచ్చింది, అది వాడుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ నేను ఇచ్చా టెక్స్ట్ ఏరియా, రోజు కాలమ్స్ ఇచ్చా, నెక్స్ట్ ప్లేస్ హోల్డర్స్ ఇచ్చా, నెక్స్ట్ ఇంటూ టెక్స్ట్ ఏరియా క్లోజ్ చేసా. సరిగ్గా చూడు టెక్స్ట్ ఏరియా క్లోజ్ చేసా. ఓకేనా, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ టెక్స్ట్ ఏరియాకి ఒకసారి రన్ చేసి చూడండి. పెద్ద బాక్స్ వస్తుంది మీకు. ఆ బాక్స్ లో యూ కెన్ ఎంటర్ ద టెక్స్ట్. ఏం చేసినా టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు, మీరు రాయొచ్చు. ఇందులో చూడండి ఇక్కడ వచ్చిన బాక్స్ ఇక్కడ లేబుల్ దగ్గర కూడా బ్రేక్ ఇస్తున్నాము, కిందకి వస్తుంది. ఓకేనా, టెక్స్ట్ ఏరియా ద అడ్వాంటేజ్ ఆఫ్ HTML5.
సబ్మిట్ బటన్ పెడదాం. ఏం పెడదాం? సబ్మిట్ బటన్. ఇప్పుడు input type equal to submit. Input type equal to submit. వచ్చినా చూడండి సబ్మిట్ బటన్ వచ్చిందా? ఇక్కడ సబ్మిట్ బటన్ కనబడుతున్నది. సబ్మిట్ అడుగుతున్నా ప్లీజ్ ఫిల్ యువర్ ఫామ్ అని అడుగుతున్నా. కోడ్ ఎలా రాయాలి చూడండి సార్. కోడ్ మార్చి ఇచ్చిన ఇదిగో ఫస్ట్ సబ్మిట్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు సబ్మిట్ వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. రాయండి వస్తుంది. రాయండి. ఇప్పుడు ఇది అయిపోయిందా? ఫామ్స్ అయిపోయింది. ఫామ్స్ మీకు ఎలా కావాలో క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఒకటి చెప్పలేదు మీకు. నేను ఫోన్ నెంబర్ మర్చిపోయాను ఒకసారి. పైన సెలెక్ట్ చేసిన ఆ లేబుల్ ఈక్వల్ టు ఫోన్ నెంబర్ అనేది లేబుల్ ఫోన్ నెంబర్ అడగండి. పాస్వర్డ్ పెట్టిన తర్వాత మీరు పాస్వర్డ్ ఇప్పుడు టైప్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లేబుల్ ఫోన్ నెంబర్ ఫోన్ ఈమెయిల్ ఇస్తావా? ఈమెయిల్ ఇవ్వాలి. టైప్ ఈమెయిల్ అని ఇచ్చామనుకో ఈమెయిల్ వస్తుంది. కానీ చెక్ చేయండి. టైప్ పాస్వర్డ్ ఇస్తే పాస్వర్డ్ వస్తుంది. టైప్ ఈమెయిల్ ఇస్తే ఈమెయిల్ అని వస్తుంది. ఇంపోర్ట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ రిక్వైర్డ్ బ్రేక్ టైప్. తర్వాత ఫోన్ నంబర్ లేబుల్ ఫోన్ నంబర్ ఇంపోర్ట్ టైప్ ఫోన్ అని అవ్వచ్చు లేదంటే టెలిఫోన్ అని అవ్వచ్చు. TELPHONE టెలిఫోన్ అని అవ్వచ్చు ఫోన్ నెంబర్ అని అవ్వచ్చు. టైప్ రెండింటిని చూసుకో. ఓకేనా? ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, టెలిఫోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడు టెక్స్ట్ లో. ఓకేనా? అమ్మా ఇక్కడ మీరు అన్ని కంప్లీట్ చేస్తే ఫామ్ అయిపోతున్నాను. ఫామ్ లో మీకు ఎలా కాంటాక్ట్ నేమ్ మెసేజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో పార్ట్నర్ ఉంది. సెంటర్ సెలెక్ట్ చేసుకోండి కదా. డాట్స్ ఫీచర్ ఎప్పుడైనా డాట్స్ వీడియో పార్ట్నర్ ఫోన్ నెక్స్ట్ రేడియో పార్ట్నర్ ఇద్దామన్నా. రేడియో పార్ట్నర్ నెక్స్ట్ రేడియో బటన్స్ రాదన్నా. రేడియో బటన్స్ ఎప్పుడైనా చూసారా? రౌండ్ గా ఉంటాయి. రౌండ్ గా రేడియో బటన్స్
మేల్ దగ్గర ఫీమేల్ దగ్గర ఉన్న రేడియో బటన్ చూసారా? లేబుల్ జెండర్ రాయండి. లేబుల్ జెండర్. ఓకేనా? ఇన్పుట్ టైప్ రేడియో బటన్. ఇన్పుట్ టైప్ రేడియో బటన్. చూడు ఇక్కడ లేబుల్ జెండర్ ఇన్పుట్ టైప్ రేడియో నేమ్ జెండర్ వాల్యూ మేల్. ఇక్కడ నేను లేబుల్ మేల్ అని ఇస్తా. లేబుల్ మేల్. నెక్స్ట్ యాస్టీగా మళ్ళీ ఇన్పుట్ టైప్ రేడియో నేమ్ ఏమో జెండర్ వాల్యూ ఏమో ఫీమేల్ అని ఇస్తా. వాల్యూ ఫీమేల్ లేబుల్ ఫీమేల్. మంచి సార్ మంచి చూడు ఇది సెలెక్ట్ చేస్తే ఇది రాదు, ఇది సెలెక్ట్ చేస్తే ఇది రాదు. అవుతుందా మారుతుందా? ఇది సెలెక్ట్ చేస్తే ఇది రాదు, ఇది సెలెక్ట్ చేస్తే ఇది రాదు. చెక్ చేయండి. ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది, రెండోది రాదు. ఎందుకు? నేమ్ కామన్ ఇస్తున్నా కాబట్టి. నేమ్ ఏమి ఇస్తున్నాం? కామన్ గా. నేమ్ ఏంటి? జనరల్ జనరల్ ఇచ్చాం, జస్ట్ వాల్యూ మాత్రమే మార్చుకున్నాం. అందుకు రేడియో బటన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ రేడియో బటన్ రావడం కోసం ఫస్ట్ ఇన్పుట్ అని ఇచ్చాం, తర్వాత లేబుల్ ఇచ్చాం. అర్థమవుతుందా? కనబడుతుందా స్క్రీన్? ఫస్ట్ ఏం ఇస్తున్నాం? రేడియో బటన్ ఇస్తున్నాం, తర్వాత లేబుల్ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ రేడియో బటన్ ఇచ్చాం, తర్వాత లేబుల్ ఇచ్చాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో నేమ్ కామన్, నేమ్ ఈక్వల్ టు జెండర్. రెండు ఇన్పుట్ లో కూడా నేమ్ జెండర్ ఇచ్చుకోవాలి. తర్వాత వాల్యూ వచ్చేటప్పటికి మేల్ ఫీమేల్ మార్చుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? రాసుకోండి రేడియో బటన్. తర్వాత చెక్ బాక్స్ లో వెళ్దాం. చెక్ బాక్స్ తెలుసా? చెక్ బాక్స్ రౌండ్ స్క్వేర్ బాక్స్ లో వస్తుంది కదా, చెక్ బాక్స్. రాసి రాసి టైం ఇస్తాను, రాసుకోండి. ఫాస్ట్ గా రాయాలి, కరెక్ట్ గా అరగంట మాత్రమే చెప్తాను.
ఇప్పుడు చెక్ బాక్స్ రాద్దాం. ఏం రాద్దాం? చెక్ బాక్స్. లేబుల్ లేబుల్ అవసరం ఉందా? చెక్ బాక్స్ ఎప్పుడైనా చెక్ బాక్స్ కి ఎప్పుడు లేబుల్ అవసరం ఉంటుందా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైనా చూసారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని పక్కన చిన్న బాక్స్ ఉంటుంది కదా, అది రావాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తర్వాత కింద పారాగ్రాఫ్ టైప్ అన్నమాట. చూడండి లేబుల్ చెక్ బాక్స్ సేమ్ టర్మ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు లేబుల్ అయినా తీసుకోవచ్చు, పారాగ్రాఫ్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పారాగ్రాఫ్ పీ ట్యాగ్, ఇక్కడ పీ ట్యాగ్ ఉన్నది, ఇక్కడ పీ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. ఓకేనా? నువ్వు పీ ట్యాగ్ రాయొచ్చు, లేదంటే పీ ట్యాగ్ అయినా క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? చెక్ బాక్స్. ఇంకా ఎక్కువ చెక్ బాక్స్ కావాలనుకో పైన లేబుల్ రాసుకొని కింద చెక్ బాక్స్ ఉందంటే చెక్ బాక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది మా ఫామ్. అందరికి అర్థమవుతుందా? ఫామ్ రాయండి, చెక్ బాక్స్ తో రాసి కంప్లీట్ చేయండి, సబ్మిట్ తో సహా. ఇది చేసిన తర్వాత టేబుల్ మాట్లాడుకున్నాం. అది ఒకటి చూడండి, అవుతుందా? చెక్ బాక్స్ కంప్లీట్ చేసిన చెక్ బాక్స్ రాసుకున్నారా? రాసారా? టేబుల్స్ టేబుల్స్
నెక్స్ట్ టేబుల్ అన్న, టేబుల్. టేబుల్ ఫస్ట్ పైన కట్ బాక్స్ ఉంటుందా హెడ్, అది టీహెచ్. ఏనా టేబుల్. చూడండి అక్కడ టేబుల్ డిజైన్ చేసుకొచ్చాను చూడండి, కాపీ చేయనా సరే దాని అర్థం. నా టేబుల్ ఒకసారి చెప్తారా పెట్టు. టేబుల్ పైన హెడర్ ఉంటది. ఏముంటది అన్న పైన? హెడ్డింగ్ ఉంటదా? గోల్డ్ కలర్ లో వస్తుంది కదా టేబుల్ లో పైన, దాన్ని టిహెచ్ అంటారు. ఏమంటారు దాన్ని? టిహెచ్. దాని లోపల డేటా ఉంటుంది కదా. ఆ, లోపల డేటా ఉంటుంది కదా, దాన్ని టీడీ అంటారు. నెక్స్ట్ రోజ్ లో రావాలి కాబట్టి టిఆర్. ఏంటన్నా రోజ్ లో రావాలి కాబట్టి టిఆర్. రోజ్ అంటే టేబుల్ రో, అందుకు టిఆర్. హెడ్డింగ్ కి టిహెచ్. అదొక డేటా, టేబుల్ డేటా, అందుకు టీడీ. అదొక అదొక అర్థం కావట్లేదు నాన్న. ఒకసారి నేను కోడ్ వేస్తాను, రన్ చేస్తాను చూడు అన్న. రన్ చేయ ఒకసారి. మొత్తం వేసిన టేబుల్ పైన టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే రన్ చేయి. అమ్మా యాజ్ పెట్టినారు కానీ అందరూ చేస్తున్నారు కదా. బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా? లైఫ్ సర్వర్ చేస్తున్నారు. లైఫ్ సర్వర్ చేస్తున్నాం, నీకు ఉపయోగం ఏంటి? అది ఇచ్చేది నీ కోడ్. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ క్రియేట్ చేయమన్నారు అనుకో, నువ్వు మర్చిపోతావు, ఏం చేస్తావు చెప్పు? చేసుకోవు. అప్పుడే లైఫ్ సర్వర్ ఇన్స్టాల్ చేయండి. అర్థమవుతుందా? మీకు కొంచెం బాగా గ్రిప్ వచ్చిన తర్వాత డేటా అంటే ఏంటి, చెక్ బాక్స్ అంటే ఏంటి, ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత లైఫ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి. అర్థమవుతుందా? అప్పుడు ఆటోమేటిక్ గా కోడ్ అది ఇస్తుంది. అసలు ఆ విజువల్ స్టూడియోలో లైఫ్ సర్వర్ పనే ఉండదు. ఎందుకు? ఆల్రెడీ కొంచెం టైం ఇచ్చేది కదా. టెక్స్టైల్ కోడ్ అంటే టెక్స్టైల్ కోడ్ ఇస్తున్నా ఇస్తున్నా, రోజు రాత్రి వాపస్ ఇచ్చేస్తుంది. అవునా? అమ్మ ఆల్రెడీ సగం రిజల్ట్స్ ఉండేనే కోడ్ ఇస్తున్నప్పుడు మళ్ళీ రైట్ సగం ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడే ఇన్స్టాల్ చేసుకోకండి. మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత, మీకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. అర్థమవుతుందా? లేదు అంటే ఏంటో తెలిసిన తర్వాత, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఏంటో తెలిసిన తర్వాత, టెక్స్ట్ ఏరియా తెలిసిన తర్వాత అప్పుడు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? అప్పుడు నాకు ఇన్స్టాల్ చేసుకోవాలి లైన్ సర్వర్. అసలు ఎప్పుడో మీరు ఎప్పుడైతే బాగా గ్రిప్ వచ్చినా అప్పుడు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఆ ఇప్పుడు టేబుల్ ట్యాగ్ రన్ చేసి చూడండి, ఇక్కడ వచ్చిందా? ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చా? ఓన్లీ సింగిల్ డేటా ఇస్తున్నాను కాబట్టి ఒకటే వచ్చింది. ఓకేనా? దీని చుట్టూ బార్డర్ రావాలంటే టేబుల్ దగ్గర బార్డర్ ఈక్వల్ టు 1 అనే భావన. ఏంటి? టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 1. టేబుల్ ట్యాగ్ టేబుల్ ఓపెన్ క్లోజ్ రెండు ఉంటాయి. టీహెచ్ టీహెచ్ రాసామనుకో, టీఆర్ రాసామంటే టీహెచ్ రాయాలి. టీఆర్ అంటే టీఆర్ అంటే రోజ్ నాన్న, రోజ్ లో కావాలి కాబట్టి. ఓకేనా? ఇగో ఎక్కుతున్నానా, టిఆర్ రాస్తున్నానా, టిఆర్ టిఆర్ క్లోజ్, టిహెచ్ టిహెచ్. ఎందుకు? ఎడిటింగ్ ట్యాగ్ కాబట్టి, ఇక్కడ నేమ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి, మళ్ళీ డేటా రావాలి కాబట్టి టిఆర్ టిడి టిడి ఇస్తున్నా. నాకు ఇంకోటి కావాలనుకున్నాను అనుకో, మళ్ళీ టిఆర్ ఇస్తుంది, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ రాసి మళ్ళీ దాంట్లో టిడి టిడి ఇచ్చుకోవాలి. అలా ఎన్ని కావాలంటే అది ఇచ్చుకోవాలన్నా. రాయండి, నేను ఇక్కడ ప్రాసెస్ చెప్తాను మీకు. రాసుకోండి, రాయండి, కోడ్ రాసుకున్నాను.
రాస్తున్నారు అందరూ టేబుల్ టైం లాగా రాస్తారా? టేబుల్ టైం లాగా రాస్తున్నారా? ఇక్కడ HTML కంప్లీట్ అయినా ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇమేజ్ ఎలా పెట్టాలని ఒక డౌట్ ఉంటుంది. ఉందా? ఇమేజ్ ఇమేజ్ ఎలా పెట్టాలి? ఇమేజ్ ఇదే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్న. ఏంటి? సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. మనం ఒక ఇమేజ్ పెడదాం. ఇక్కడ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్ లో ఈ డ్రైవ్ లో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్ లో వెళ్ళి అందరి దగ్గర నెట్ ఉంది కదా, క్రోమ్ లో వెళ్ళి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి. ఇమేజ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఏదో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ ట్యాగ్ నేను అంతసేపు ఏదో ఫోటో మీకు నచ్చిన గాడ్ ఫోటో కానీ ఏదో ఒక ఫోటో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయండి. టేబుల్ ట్యాగ్ లో మీకు ఈ రోజు కావాల్సిన టాస్క్ చెప్పిన రాసుకోండి. టాస్క్ రాసుకోండి. రోజ్ ప్యాన్స్ కాలమ్స్ ప్యాన్స్ యూజ్ చేసి ఒక టేబుల్ డిజైన్ చేయండి. రోజ్ ప్యాన్స్ కాలమ్స్ ప్యాన్స్ తెలుసుకోవాలి. రోజ్ ప్యాన్స్ కాలమ్స్ ప్యాన్స్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ రైట్ క్లిక్ చేస్తాడు. కాపీ ద క్లాత్ అని ఉంటుంది. ఆ కాపీ ద క్లాత్ తీసుకొచ్చి ఎస్ఆర్కి దగ్గర ఇచ్చేసారని డైరెక్ట్ గా వచ్చేది. అందువల్ల ఎలక్ట్రిక్ ఎస్ఆర్కి ఇచ్చింది నచ్చిన ఏదైనా అది ఇమేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కర్సర్ అక్కడ ఎస్ఆర్కి ఏదైనా కనబడుతుంది. మీరు ఏదైతే నేను ఇస్తారో అది ఏం కనబడుతుంది. ఓకేనా? ఇచ్చారా రన్ చేయండి, చూడండి, చెక్ చేయండి. ఎస్ఆర్కి ఇమేజ్ డౌన్లోడ్ చేసినా పర్లా, లేదంటే సేవ్ గా ఇమేజ్ చేసినా పర్లా. సేవ్ గా ఇమేజ్ చేయండి. చేస్తారు మీకు ఫైల్ కనబడుతుంది. మీరు ఏ ఫైల్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్ లో సేవ్ చేసుకోండి. లో కావాలి, లో ఏ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ సేవ్ చేసుకోవచ్చు. అది ఈజీయెస్ట్ వే కూడా ఉంటుందా? వచ్చిన ఇమేజ్ వచ్చినా
చేసిన పెట్టారా ఆన్లైన్ చేసి పెట్టుకున్నారా గవర్నమెంట్ దగ్గర దానికి ఇచ్చేయండి అమ్మా ఒకసారి వినండి ఇది విండోస్ సాఫ్ట్వేర్ అయితే కనబడుతుంది అమ్మా విండోస్ సాఫ్ట్వేర్ విండోస్ ఈ సిస్టమ్స్ విండోస్ లైనక్స్ సాఫ్ట్వేర్ బహుశా అందువల్ల కాపీ కనబడవచ్చు గుర్తుపెట్టుకోండి ఏంటి ఈ సిస్టమ్ లో లైనక్స్ లేదంటే విండోస్ ఏదైనా ఉండొచ్చు విండోస్ సాఫ్ట్వేర్ అనుకోండి ఇమేజ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీగా పాడుతున్నా కాపీ పాడుతున్నా ఆ కాపీ చేశారు రెస్టారెంట్ దగ్గర పెట్టాము అవుతున్నాను అర్థమవుతుందా విండోస్ అనేది పనిచేస్తుంది నేను ఎప్పుడు లైన్ స్టూడెంట్ వాడ లైనక్స్ కానీ విండోస్ సిస్టమ్ ఖాళీ సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి లైనక్స్ డౌన్లోడ్స్ ఇక్కడ ప్రాపర్టీస్ షో మోర్ ఆప్షన్స్ పెట్టుకున్నాను షో మోర్ ఆప్షన్స్ పడుతుంది షో మోర్ ఆప్షన్స్ ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ ఉన్నాయా అది క్లిక్ చేయండి షో మోర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి ఇక్కడ లొకేషన్ ఇది కాపీ చేసుకుని స్లాష్ దేంట్లో సేవ్ చేస్తారా సేవ్ అవ్వాలి డాట్ జేపీజీ
డాట్ జేపీజీ, డాట్ పిఎన్జీ అయితే డాట్ పిఎన్జీ. గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ దేనిలో సేవ్ అయినామో ఆ పార్ట్ కట్టేవాలి. అమ్మా ముందు ఇది ఇవ్వాలి, ఈ పార్ట్ ఇచ్చుకొని మళ్ళీ స్లాష్ ఇచ్చి ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ దేంతో సేవ్ అయింది నాకు కనబడలేక మీరు చూడండి, ఇక్కడ దేంతో సేవ్ అయిందో అది ఇచ్చి ఇక్కడ పిఎన్జీ అనుకో పిఎన్జీ, జేపీజీ అనుకో జేపీఈజీ, అదే జేపీజీ అనుకో జేపీజీ అని వాళ్ళు నా మూడే పని చేస్తాయి. దెబ్బ కానీ జిప్పు కానీ పని చేయవు. గుర్తుపెట్టుకోండి, దెబ్బ కానీ జిప్పు కానీ పని చేయవు. అలాంటి ఇమేజ్ ఉంటే ఆఫ్ పేజ్ కొట్టుకుని మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అది నా ఇమేజ్ చేశారా. ఇప్పుడు చేస్తే నేను ఒక అరగంటలో 15 సంవత్సరాలు మాత్రమే మాట్లాడతాను. అక్కడ 15 మినిట్స్ సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం. రేపు పొద్దున రాసిన ఫామ్స్ అందంగా డిజైన్ చేద్దాం. ఓకేనా? బూస్ట్ ట్యాబ్ లోకి వెళ్దాం. ఈ సార్ బూస్ట్ ట్యాబ్ లో నేను బూస్ట్ ట్యాబ్ లో చెప్తున్నాను. బూస్ట్ ట్యాబ్ కాకుండా ఎవరైనా తెలుగుగా తీయని వాడాలనుకున్నా తీయనైనా వాడచ్చు. అర్థమవుతుందా? అమ్మ అందరికి ఫ్రెండ్లీగా బూస్ట్ ట్యాబ్ ఉండదు కాబట్టి బూస్ట్ ట్యాబ్ లోనే మాట్లాడతాం మనం. ఓకేనా? ఇది వివరించడానికి కన్నా కొంచెం ముందుకు వెళ్తాం మనం. ఈ రోజు క్యూ ట్యాగ్ వాడదాం. ఏంటంటే క్యూ ట్యాగ్ కంటైనర్ క్యూ ట్యాగ్ క్యూ ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. క్యూ ట్యాగ్ రేపు వచ్చిన మాట్లాడుకుందాం. చెప్తాను అంతే. ఇందాక మీరు నేమ్ అడుగుతారు కదా, నేమ్ ఏంటి? నేమే కాదన్నా క్లాస్ అయినా తీసుకోవచ్చు. నేమ్ క్లాస్ ఐడి క్లాస్ బుక్ రాసుకున్న అందరూ
రేపు పొద్దున మాట్లాడుకుందాం. నెంబర్ 1 డ్యూ ట్యాగ్. నెంబర్ 1 ఏంటన్నా డ్యూ ట్యాగ్. నెంబర్ 2 క్లాస్ ఐడి నేమ్. నెంబర్ 2 క్లాస్ ఐడి నేమ్. వాల్యూ అంటే కూడా రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ సిఎస్ఎస్ పార్ట్ కూడా రేపు పొద్దున మాట్లాడుకుందాం. బూస్ట్ యాప్ లో వెళ్దాం. అందరూ బూస్ట్ యాప్ ఏంటో సార్ కావాలి. అర్థమవుతుందా? క్లియర్ తర్వాత బూస్ట్ యాప్ మీ ఆర్గనైజేషన్ క్లియర్ తెలుసా? బూస్ట్ యాప్ ఇలాంటి సేమ్ బూస్ట్ యాప్ అన్న అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు పొద్దున రీసెర్చ్ చేసుకున్నారండి. అమ్మా ప్రతి నేనే చేసినాకో ఏదో అకౌంట్ ఫోటో పెట్టినట్టుగా ఉంటుంది. కొన్ని మీరు చేసుకున్నారనుకో రీసెర్చ్ చేసి చేసినట్టుగా ఉంటాయి. అందరూ ఫోటోలు పెట్టడం వచ్చినాయా? అమ్మా ఇమేజెస్ ఫోటోలు పెట్టడం వచ్చినాయా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని రేపు పొద్దున మాట్లాడుతున్నామా? ప్యాడింగ్ బాక్స్ నెక్స్ట్ ఇంకా కలరింగ్స్ ఎన్ని అలా చేయాలి అన్ని చేస్తాను. దాంట్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ రాక ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎక్స్టెర్నల్ ఏది వాడాలా అన్ని చెప్తా. కానీ శ్రీకాంతరావు అడగండి. ఓన్లీ ఒక పేజ్ కలగాలని నమ్మవ యాంకర్ ట్యాగ్ ఒకటే చెప్పాలా. యాంకర్ ట్యాగ్ ఒకటే చెప్పాలా. అది నేను ముందు మాట్లాడుకుంటాం. బూస్ట్ మాట్లాడుతూ ఒక పేజ్ లో పేజ్ కలగాలని కావాలి. కార్డ్స్ ఎలా పెట్టాలి, కంటైనర్ ఏంటి, కంటైనర్ జస్టిఫైర్ ఏంటి, ఇవన్నీ రేపు మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ బటన్ లో కలర్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా రేపు పొద్దున బూస్టర్ కూడా మాట్లాడతాం. ఎవరికి డౌట్స్ ఉంటే అడగండి. అమ్మా క్లాస్ నేమ్ ఐడి ఇవన్నీ రేపు పొద్దున సింబల్స్ చెప్తాను. అప్పుడు మీకు ఎలా అప్లై చేయాలి అసలు మీ వల్ల ఉపయోగం ఏంటో చెప్తుంది. అందువల్ల క్లాస్ వాడేందుకు డాట్ వాడాలి. క్లాస్ వాడే వాడాలి డాట్. ఐడి వాడేందుకు స్టార్ వాడాలి. సారీ యాష్ వాడాలి. ఏం వాడాలి? ఐడి వాడితే యాష్. క్లాస్ ఐడి అయినా తర్వాత యూనివర్సల్ ఉన్నది. ఏముంటుందా? యూనివర్సల్ స్టార్. యూనివర్సల్ స్టార్. అలాగే సెలెక్ట్ ఎలిమెంట్స్. సెలెక్ట్ ఎలిమెంట్స్ అనేది పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్స్ పర్టికులర్ ట్యాగ్ కలర్ వేయడంతో దానికి సంబంధించిన కలర్స్ వేయచ్చు. H1 పారాగ్రాఫ్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే H1 P ఇలా కొన్ని ట్యాగ్స్ కూడా కలర్స్ వేయడం నేను రేపు చెప్తాను. ఓకేనా? క్లాస్ అంటే ఏంటి, నేమ్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటో తెలిసినాము. వాల్యూస్ అంటే ఏంటంటే రేపు పొద్దున మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో దీనికి డేటాబేస్ కనెక్ట్ చేస్తారు కదా, కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ పాస్ అవుతాయి అన్న. ఇక్కడ ఏం చూసాను ఈ అంతా బ్యాక్ డెవలప్ వాడి వాల్యూస్ అర్థమవుతుందా? వాల్యూస్ ఎక్కడ పోతే డేటాబేస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఉపయోగపడతాయి. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ అంటే ఐడియా వచ్చిందా? అలాగే నేమ్ ఐడి క్లాస్ ఐడి వచ్చిందా? అమ్మా అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్పీడ్ అయిపోతుంది, స్లో అయిపోతుంది అన్నారు. కరెక్ట్గా క్లాస్ ఎన్ని వస్తాయి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. చెప్పండి ఏమైనా మాట్లాడుకున్నానా? సరే అసలు ఈ HTML వాడే రియల్ టైం ఏం చేయొచ్చు చెప్పండి. HTML వాడే రియల్ టైం ఏం చేయొచ్చు? అమ్మా ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చా? అమ్మా టాప్ లో కూడా రాసుకోండి. టేబుల్ ట్యాగ్ వాడి ఆర్డర్ లిస్ట్ అనార్డర్ లిస్ట్ టేబుల్ ట్యాగ్ లో తీసుకురావాలి. ఏంటన్నా? టేబుల్ ట్యాగ్ వాడి ఆర్డర్ లిస్ట్ అనార్డర్ లిస్ట్ తీసుకురావాలి. టేబుల్ ట్యాగ్ లో రావాలి. వద్దు కాంప్లెక్స్ అయిపోతే ఆర్డర్ చెప్తాను. టాస్క్ 1 ఏం చెప్పాను కదా మీకు?
క్లాస్ మనం టేబుల్ డయాగ్రమ్ యూజ్ చేసి రోజ్ ప్యాన్ కాలమ్స్ ప్యాన్ యూజ్ చేసి ఒక టేబుల్ చేయాలి. ఓకేనా? నేను చెప్పిన ప్రోగ్రామ్ ఎంతమంది రీసెర్చ్ చేయలేదంటే ఎంతమంది చేశారు? నేను చెప్పిన ప్రోగ్రామ్ చేతులు ఎంతమంది పెట్టాలి? ఎంతమంది చేశారు? చేసిన అందరూ ఒకసారి చేయలేదంటే ఎత్తండి ఎత్తండి కరెక్ట్గా ఎత్తండి చేతులు ఎత్తండి. నేను ఎవరిని వస్తే మనలో జస్ట్ తెలుసుకోవడం కోసమే. ఎలా చేస్తారు? సరే ఇంకా రెండు నుండి నీకు కావాల్సిన ఎవరో చేయండి కదా చూసావా? పిక్సెల్స్ పిక్సెల్స్ పర్సెంటేజ్ ఎంపీ ఏమవుతుంది? ఈ రేపు